అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. అమ్మవారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలి, అందరి కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ప్రారంభిస్తున్నానండి. ఇక ఈరోజు మన వారాహి అమ్మ అందిస్తున్న ఒక అద్భుతమైన వాగ్దానం. బిడ్డ, ఈరోజు ఆలోచించకు, ఈ అమ్మని వెంటనే తాకు. నీకు పెద్ద మొత్తంలో ధనాన్ని అందజేస్తాను అని అమ్మవారు మనకు ఒక అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నారండి. అమ్మవారు చెప్పే మాట ఏంటి, ఆ వాగ్దానం వెనుక ఉన్న పరమార్థం ఏంటి అని చూడబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మంచి జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. శ్రీ వారాహిమ్మ వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎలాంటి సమస్యలనైనా మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా ఆ సమస్య 24 గంటల్లోనే పరిష్కరింపబడుతుంది. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్త మధ్య గొడవలు, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. అంతేకాకుండా జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నా, ఉద్యోగం ఆలస్యమవుతున్నా, వాస్తు దోషాల వల్ల ఇంట్లో గొడవలు, డబ్బు నిలకడగా లేదు అనుకున్నా, ఇవన్నిటికి కూడా గురువుగారు చేసే మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అయితే కనుమరుగైపోతుంది. మీరు నమ్మకంగా ఒక్కసారి గురువుగారికి కాంటాక్ట్ చేశారంటే మీ ప్రాబ్లం అయితే తీరిపోతుంది ఫ్రెండ్స్. నేను చెప్పించుకొని నా గురువుగారి మీద బాగా నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరిన తర్వాతే మీకు తెలియపరుస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లం తీర్చుకోండి. సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఇక ఈరోజుటి వీడియోలో అమ్మవారి వాగ్దానానికి వస్తే, బిడ్డ, నువ్వు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నావో అది నేను తెలుసుకున్నానమ్మా. నేను తెలుసుకున్నాను కాబట్టి ఈ యొక్క ధైర్యాన్ని ఇచ్చే ఒక వాగ్దానం నీకు ఇస్తున్నాను. ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు పడి జీవితంలో సగం అనేది గడిచిపోయింది. ఇక మిగతా సగంతో కూడా సంతోషాలు వస్తాయా అని చెప్పి నాకైతే నమ్మకం లేదని ఎంతోగానో నువ్వు బాధపడుతున్నావు. నన్ను కూడా బ్రతిమాలుతూ ఉన్నావు. అమ్మా, నేను బ్రతకాలి అంటే ఇలా బాధలతో బ్రతకాల్సిందేనా? నా జీవితంలో ఆనందం ఉండదా? ఏ సంతోషం ఉండదా? నాకు కూడా ఆనందంగా ఉండాలి తల్లి అని నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు. అందరితోనూ నేను బ్రతకాలి, ఏ సంతోషం చూసుకొని నేను ఆనందించాలి అని నాకంటూ ఏం మిగిలిందమ్మా అని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు. ఈ మాటలన్నీ కూడా నీ మనసు ఎంతో విరిగిపోతుంటాయి, కానీ ఆ మాటలు రావని నాకు తెలుసు బిడ్డ. నాకు తెలుసు కాబట్టే ఇప్పుడు ఈ వాగ్దానం నీ దగ్గరికి తీసుకొచ్చాను. నా మీద నువ్వు కోప్పడుతూ ఉంటావు. అమ్మా, నేను ఎన్నోసార్లు నిన్ను ప్రార్థించాను, నేను తలుచుకోవడం లేదు, అయినా నా కన్నీటిని చూసి జాలి కడగడం లేదా? నన్ను కోప్పగించుకుంటూ నన్ను ఇలా అంధకారంలో వదిలేస్తావా అని. అయినా కూడా పర్వాలేదమ్మా, ఎందుకంటే తన బిడ్డల కోపంతో అన్నా కూడా, ఆవేశంతో అన్నా కూడా, బాధతో అన్నా కూడా పడే శక్తి అనేది ఏ తల్లికైనా ఉంటుంది. అదేవిధంగా నీకు కూడా ఉందిలే తల్లి అని మళ్ళీ నన్ను అంటూ ఉంటావు. బిడ్డ, ఏది ఏమైనా కూడా జరిగేది ఒకటే. ఒకటి చెబుతాను విను జాగ్రత్తగా, జరుగుతున్నది కూడా చెబుతాను జాగ్రత్తగా వినమ్మా. మొట్టమొదటిగా నీకు వచ్చిన కష్టం అనేది ఏదైతే ఉందో, నీ యొక్క బంధం విషయంలో, నీ భర్త విషయంలో చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నావు. నీకు నచ్చినట్లుగా ఉండడం లేదని చెప్పి, నీ మాట ఏదీ వినడం లేదని చెప్పి, విన్నట్లుగా నటిస్తున్నారు అని ఇలా ఎన్నో రకాల మాటలు అనేవి, తన మీద నీకు ఉన్న అనుమానాలు అనేవి ఉన్నాయి. కానీ ఎన్ని అనుకున్నా, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, తనలో అప్పటికప్పుడు మారినట్లు కనిపిస్తున్నా కానీ తను చేసేది చేస్తూ ఉన్నాడు. ఏది కూడా నీ కోసం అడగడం లేదని గమనిస్తూ ఉన్నావు కదా. ఇదంతా తెలుసుకొని మనసుని ఇంతలా పాడు చేసుకున్నావు, అవును కదా తల్లి? ఎందుకంటే తాను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అనే ఒక స్వభావం మీ ఆయనది. అది నేను ఒప్పుకుంటాను. అంతేకాదు, తన భర్త ప్రవర్తన అనేది ఎలా ఉంటుంది అంటే, అసలు నీ మాట నేను ఎందుకు వినాలి? నా జీవితం నాకు నచ్చినట్లు బ్రతకాలి. ఏదో ఒక భార్య అంటే ఎప్పుడు కూడా ఎలా గొడవ పడుతూ ఉంటుందో, అవసరమా? పెళ్లి చేసుకున్నామేమో అనవసరంగా అని చెప్పి ఈ రకంగా తను ఆలోచిస్తున్నాడు తప్పితే తనకు మంచి కోసం తను ఆలోచించలేకపోతున్నాడు, అర్థం చేసుకోలేకపోతున్నాడు. మరి లేదు, ఎప్పటికీ అర్థం చేసుకుంటారా అంటే ఎప్పటికైనా కానీ తప్పకుండా నువ్వు చెప్పిన మాటలను కూడా అర్థం చేసుకుంటాడు. కాకపోతే దానికి కొంత సమయం అనేది వస్తుంది. ఆ సమయం వరకు ఇలాగే ఏడుస్తూ కూర్చోవాలా తల్లి అని నన్ను అడగచ్చు. అప్పటి వరకు నేను బాధపడవలసిందేనా? నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదమ్మా, దీనికి సమాధానం కూడా నేను నీకు అందిస్తాను విను.
అన్నిటికీ నేను సమాధానం చెప్పి నీ మనసును తేలికపరిచి నువ్వు ఏం చేయాలో చెప్పడానికి కదా ఈ అమ్మ వచ్చింది. ఈ తల్లి నా బిడ్డల సంతోషం నేను కోరుకుంటాను. జాగ్రత్తగా వినమ్మా. ఏంటి అంటే, ఇప్పటికే చాలా బాధలు పడి అలసిపోయిన మనసుతో ఏడ్చిన రాత్రులు, నిద్రలేని రాత్రులు గడిపావు. శారీరకంగా మానసికంగా ఎంతో కృంగిపోయావు. ఇదంతా కూడా నాకు తెలుసు. కాకపోతే ఒక తల్లిగా తన బిడ్డకు ఏ సలహా అయితే ఇస్తానో అదే సలహాని నీకు నేను ఇప్పటికీ వరకు కూడా ఎన్నో బాధల్ని ఎన్నో కష్టాల్ని అనుభవించావని చెప్పి అనుకుంటూ ఉంటావు కదా. ఎప్పుడైతే నన్ను నమ్మిన నా గుడిలో నువ్వు అడుగు పెడతావో ఆ రోజే నీ యొక్క కర్మ ఫలితాన్ని నేను 80% వరకు తగ్గించేస్తాను. కొరవ 20% కష్టాలని చూసినా ఇంత భయపడిపోతున్నావో చెప్పు. అదే నువ్వు అనుభవించి కూడా ఉండి ఉంటే ఈ పరిస్థితి తలుచుకుంటే నాకు చాలా భయంకరంగా ఉందమ్మా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టాలు ఘోరంత మాత్రమే అని తెలుసుకో. నీ తల్లిగా నీకు ఇస్తున్న సలహా ఏంటి అంటే, మొదట నువ్వు ఎవరిని చూసుకొని ఎవరిని నమ్ముకొని ఎవరో నీకు సహాయం చేస్తారని చెప్పి ఈ భూమి మీదకు అడుగు పెట్టలేదు. ఎవరో నిన్ను ఉద్ధరిస్తారు అని నీ తల్లిదండ్రులు నిన్ను పెంచలేదు. అంతేకాకుండా నీ తల్లిదండ్రులు మొదటి నుంచి నీకు నేర్పిస్తున్న ధైర్యం ఏదైతే ఉందో అది నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటం. అసలు నీ లక్ష్యం ఏంటి? ఏం సాధించాలనుకుంటున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది కదా. ఆ ప్రత్యేకతలో నువ్వు ఎందుకు శ్రద్ధను చూపలేకపోతున్నావమ్మా? ఎప్పుడు కూడా వేరే వారి గురించి ఆలోచిస్తూ ఉంటావు. నీ మెదడుని ఇప్పుడే నువ్వు చాలా చాలా సన్నగిల్లిపోతున్నావు తల్లి. నీ యొక్క ఆలోచన శక్తి, నీ జ్ఞాపక శక్తి, నీ తెలివితేటలు అన్నీ కూడా అడుగంటిపోతున్నాయి. ఇప్పటికైనా కానీ తెలుసుకోలేకపోతున్నావంటే జీవితంలో ఎన్నో రకాలుగా నష్టపోతావని తెలుసుకో. ఇక నేను పూర్తిగా చెప్పేది ఏంటి అంటే, నీ గురించి నువ్వు ఆలోచించుకో. నీ పని నువ్వు చేసుకో. ఆకలి అయినప్పుడు నువ్వు తిను. నీకు నిద్ర పట్టినప్పుడు ప్రశాంతంగా నిద్రపో. అంతేకాని వేరే వారి గురించి, వేరే వారి ఆకలి గురించి ఆలోచించడం, వేరే వారి యొక్క ఆరోగ్యం గురించి ఆలోచించటం, వేరే వారి నిద్ర గురించి ఆలోచించటం, ఇవన్నీ కూడా చేస్తున్నావు. అది నీ బాధ్యత అని నువ్వు తెలుసుకుంటున్నావు. కానీ ఎన్నిసార్లు చేసినా కూడా అవతల వారికి నీ మీద ప్రేమ ఉండాలి కదా. నువ్వు అది కూడా ఆలోచించాలి. కనీసం ఒక 10% అయినా సరే నీ గురించి ఆలోచించాలి కదా. కనీసం నీ మీద ఒక శ్రద్ధ అనేది ఉండాలి కదమ్మా. నువ్వు ఎప్పుడు తింటున్నావో ఎవ్వరికీ తెలియదు. నువ్వు ఎప్పుడు ఏడుస్తున్నావో తెలియదు. ఎందుకు ఏడుస్తున్నావో, ఎందుకు సంతోషంగా ఉంటున్నావో, ఎందుకు బాధలో ఉంటున్నావో కూడా వారు తెలుసుకోరు. నీ గురించి రవ్వంత కూడా పట్టించుకోకుండా వారి శారీరక సుఖం కోసం, వారి చెడు వ్యసనాల కోసం అలవాటయ్యి అంటే మీ స్వార్థం వారి స్వార్థం వారి కోసం నిన్ను ఎందుకు కష్టపెట్టుకుంటున్నావు చెప్పు. నేను నిన్ను అడుగుతున్నాను తల్లి, సమాధానం ఏంటో చెప్తావా? నాకు చెప్పు. ఇక తర్వాత రెండవది, నీ ఆలోచన ఏంటి అంటే, అందరూ ఉన్నా కూడా అనాథలా బతుకుతున్నాను అమ్మా, నాకు ఇలా అనిపిస్తుంది అని. తల్లి, ఎవరూ లేనప్పుడు అనిపిస్తుంది. అందరి కోసం ఆలోచిస్తున్నాను నేను ఒక్కదాన్నే కదా అని. కనీసం నా కోసం ఎవరూ ఆలోచించడం లేదే అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు. ఏ బంధం కూడా శాశ్వతం కాదు. ఇక్కడ ప్రతి ఒక్క బంధం ఏవైతే ఉన్నాయో, ఒక బిడ్డకు తల్లి నుంచి, తల్లి నుంచి బిడ్డ నుంచి, భార్య నుంచి భర్తకు, భర్త నుంచి భార్యకు, తల్లిదండ్రుల నుంచి బిడ్డలకు, ఇలా ఎవరికైతే ఒకరి సంబంధాలు ఒకరికి ఉంటాయో ఇంతవరకు నేను ఒప్పుకుంటాను. ఒప్పుకోకపోయినా ఇక ఇది అక్షరాల సత్యం అని చెప్పి తెలుసుకో. ఇక నేను మొత్తానికి చెప్పేది ఏంటే గనుక, నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించు. నీ బాధ్యత కోసం నువ్వు కష్టపడు. దానికోసం నువ్వు నష్టపోకు. ఎవరో విలువ ఇవ్వలేదని, వారి కోసం ఎవరో నిన్ను గౌరవించలేదని, వారి కోసం నీ విలువను, నీ గౌరవాన్ని తగ్గించుకుంటావా? నువ్వు అడుగంటుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఆ విషయం గుర్తించు. నీ ప్రయత్నం ఇప్పటికైనా మానుకోకపోతే జీవితంలో చాలా నష్టాలే చూడాల్సి ఉంటుందమ్మా. ఈ విషయం నేను హెచ్చరిక చెబుతున్నాను తల్లి నీకు. నేను మళ్ళీ కూడా చెబుతున్నాను, నీలో ఎన్నో రకాలైనటువంటి భావనలు, ఎన్నో రకములైనటువంటి ఆందోళనలు, ఎన్నో రకాల ఒత్తిడులు ఇవన్నీ ఉన్నాయి. కొన్ని అప్పటికప్పుడు పోనీలే అని సర్దుకుపోతామని చెప్పి నీ మనసు కనిపిస్తూ ఉంటుంది. మరికొన్ని విషయాల పట్ల ఓర్పు అనేది నశించిపోతుంది. ఓర్పు నశించినప్పుడు నీ కోపం అనేది కట్టలు తెంచుకొని వస్తుంది. ఆ కోపం అనేది నిన్ను ఎప్పుడైనా సరే నిన్ను పట్టుకుంటుందో ఆ క్షణం నుంచి నిన్ను నాశనం చేయడం మొదలు పెడుతుంది. విన్నావు కదా బిడ్డ, తన కోపమే తనకు శత్రువు అన్న మాట వినే ఉంటావు కదా. తన కోపంగా ఉండటం వల్ల బీపీ పెరుగుతుంది, తలనొప్పి వస్తుంది, నీ యొక్క మైండ్ సెట్, మెంటాలిటీ మారిపోతుంది. అంతా కూడా చాలా బాధాకరంగా మారిపోతుంది.
రిలాక్స్గా అనేది నీ మనసు నుంచి వెళ్ళిపోయి ఎప్పుడు కూడా ఆందోళనగా స్కిప్ ఒక ఒక పర్ఫెక్ట్గా ఉండాలి. నీ ముఖం అనేది అంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూసుకో. దేనికోసం ఎవరి కోసం తల్లి ఒక్కసారి ఆలోచించుకో. నిన్ను నువ్వు ప్రయత్నించుకో. అర్థం చూసుకున్నప్పుడు అయ్యో ఏంటి నేను ఇలా అయిపోయాను, ఏం సాధిస్తాను, ఎలా అయిపోవటం ఏంటి అని చెప్పి ఒక్కసారి ప్రశ్నించుకో. అన్ని నిజాలు బయటకు వస్తాయి. ఎందుకంటే ఎవరి ఆటలు వారి మనసులో మారాలి. ఇలా అనుకున్నప్పుడు మాత్రమే వారు మారగలరు. నువ్వు ఏమైతే చెప్పావో వేరే వారితో చెప్పావో అది నిర్ణయించుకొని వారి యొక్క అలవాట్లను మార్చుకో తల్లి. ఇది గుర్తుంచుకోవాలి. చక్కగా నువ్వు అద్దంలో చూసుకొని ఎంత అందంగా రెడీ అవ్వాలి అనుకుంటావో, నీ యొక్క సంతోషం ఎలా రెడీ అయితే రెట్టింపు అవుతుందో అలా నువ్వు రెడీ అయ్యే ప్రయత్నం చెయ్యి. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి బాధలన్నింటినీ కూడా మర్చిపోవు తల్లి. మళ్ళీ చెబుతున్నాను, ఈ క్షణం నుంచి నువ్వు సంతోషంగా ఉండటం మొదలు పెడతావు. ఎప్పుడు కూడా ఏడ్చేవారికి ఏ ఏడుపు అనేది వెన్నంటే ఉంటుంది అని గుర్తుంచుకో. ఎప్పుడు బాధలో కూడా సంతోషాన్ని వెతుక్కుంటూ ఉండేలా ఆ యొక్క సంతోషం అనేది వెన్నంటే ఉంటుంది తల్లి. ఇది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్షర సత్యం. ఇక భగవంతుడు అంతటి వాడే ఎన్నో కష్టాలు పడిన వారు కోరుకున్నవి దక్కించుకున్నారు. అటువంటిది ఒక మానవ స్త్రీ, ఒక మానవ మనిషి ఏ విధంగా కష్టాలు పడటం గొప్పేమీ కాదు కదా. బిడ్డ, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. నీ మనసుకి కొంచెం బాధ కలగొచ్చు, కానీ నీలో ధైర్యాన్ని నింపుకో. ఆ నింపడం కోసమే నేను ఈ విధంగా చెబుతున్నాను. గుర్తుంచుకోమ్మా, నా భక్తుల సంతోషం నాకు ముఖ్యం, నా భక్తుల ఆనందం నాకు ముఖ్యం. ఈ క్షణం నుంచైనా సరే నీ లోపల నీ గురించి, పక్కవారి గురించి, పక్కింటి వారి గురించి, ఆప్తులు అనే రాబంధువుల గురించి, బంధువుల్లాగా పీక్కు తినేవారి గురించి నువ్వు వీళ్ళందరి గురించి ఆలోచించడం మానేయి. అవసరానికి మాత్రమే వాడుకునేవారు నీకు అవసరమా? ఆ తర్వాత నువ్వెవరో నేనెవరో అనే బంధాల గురించి నీ మనసు పాడు చేసుకోవటం పట్టించుకోకు. అసలు నీ గురించి నువ్వు ఆలోచించుకునే ప్రయత్నం చెయ్యి. అప్పుడు కదా నీ జీవితంలో అసలు విజయం అనేది మొదలవుతుంది తల్లి. కొత్త కొత్త సంతోషాలు అనేవి నీ జీవితంలో ఎన్నో రాసున్నాయి. ఈ విధంగా నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా, డిప్రెషన్ లేకుండా ఆనందంగా ఉండాలమ్మా. ఇక నువ్వు ఫ్యూచర్లో నీ కోసం ఎదురు చూసే సంతోషాలు నువ్వు చూడలేకపోతున్నావు. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో అమ్మా. సొంత బంధువైనా సరే నిన్ను కష్టపెట్టినప్పుడు ఆ బంధానికి బాధ్యతగా నువ్వేం చేయాలో అంతవరకే చెయ్యి. ఏదైతే కానీ పెదవుల వరకే కానీ మనసు వరకు కూడా ఏ కష్టాన్ని కూడా నువ్వు, ఏ నొప్పిని కూడా రానివ్వకు. ఇక ముఖ్యమైన విషయం వస్తే, ఇక నీ జీవితం బాగుండటానికి డబ్బు అనేది చాలా అవసరం, చాలా చాలా అవసరం. డబ్బు కోసం ఎన్నో గొడవలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో తిట్లు, ఇవన్నీ జరిగాయి కదా. అన్నిటిని ఎదుర్కొన్నావు కదా. కానీ నీకు దక్కాల్సింది మాత్రం నీకు దక్కిందా? దక్కకుండా పోతుంది. కనుక నీకు నేను 48 గంటలు కూడా వాళ్ళకి నిన్ను మోసం చేయాలని చెప్పి నిన్ను అనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా వారే స్వయంగా తిరిగి నీ చేతులు వారి చేతిలోకి తన ధనాన్ని తెచ్చిపెట్టి నీ చేతుల్లో పెడతారు. అంతేకాదు బిడ్డ, నీకు ధనం రాబడి కూడా ఎక్కువ అవుతుంది. ఉద్యోగం, మంచి వ్యాపారం, దాంట్లో లాభాలు, మంచి జీతం అన్నీ వస్తాయి. ఆ ధనం అనేది నీకు వచ్చే గడియలు వచ్చేసాయమ్మా. ఇక 48 గంటల్లోపు చాలా ఎక్కువగానే నీకు ధనం అనేది చేరుతుంది తల్లి. ఎవరైతే నువ్వు ఇది చూస్తున్నావో వారందరికీ కూడా మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, నీకు లక్ష్మీ ద్వారాలు అనేవి తెచ్చుకున్నాయి. ఈ విధంగా లక్ష్మీ ద్వారాలు అనేవి తెచ్చుకున్నప్పుడు నువ్వు ధనం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. నీకు ధనం తప్పకుండా అందుతుంది. ఈ అమ్మ ఆశీర్వాదం నీకుంది కాబట్టి ఈ వాక్కు నువ్వు వినగలగవు తల్లి. ఈ అమ్మ నీకు అంతా మంచి జరిగేలా చూస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.